ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నా ఇంట్లో ఎవరు లేరన్నా? అంటే నేను ఇక్కడికి వస్తున్నానని ముందే తెలుసుకుని తప్పించారా? తప్పించడం కాదు, అదంటే మాకు నచ్చక పుట్టింటికి పంపించేశాం. చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? పూజ, క్రాంతికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. వీళ్ళ సంగతి తేలుస్తుంది. ఆగవే, దానికి ఫోన్ చేయక్కర్లేదు. అది కాదమ్మా. రే, ఇంకా నీకు అర్థం కావట్లేదా? ఇదంతా స్కామ్ రా. వీళ్ళిలా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తే మనల్ని కాపాడుకోవటం కోసం మనమే దానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలుస్తామని వీళ్ళని అదే పంపించుంటుంది. అవును, ఇప్పుడు ఫోన్ చేయాల్సింది క్రాంతికి కాదు, పోలీసులకి. పోలీసులకి ఫోన్ చేయక్క. అయ్యో, నువ్వు మనిషివా పశువా? నన్నే అంత మాట అంటావా? మా అత్తగారి మీద చేయెత్తడానికి ఎంత ధైర్యం రా నీకు? గతంలో ఇచ్చింది సరిపోలేదా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ నా కుటుంబాన్ని బంధాల్ని వదులుకొని వెళ్ళలేదు. నేనిక్కడున్నా లేకపోయినా ఇది నా ఫ్యామిలీ. 24/7 వైఫైలా వీళ్ళకెప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటారు. వీళ్ళని టచ్ చేయాలని చూసిన వాళ్ళ తాట తీస్తూనే ఉంటాను. క్రాంతి, క్రాంతి. వచ్చేయండి రా. క్రాంతి, 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 క్రాంతి. నాకేం కాలేదు. ఫోన్ చార్జర్ మర్చిపోయొచ్చాను పూజ, తీసుకుని వెళ్ళిపోతాను. తప్పుగా అనుకోవద్దు. వెళ్ళిపోదు గాని రా ముందు. అమ్మా, టైంకి క్రాంతి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే వాడు పెద్ద గొడవ చేసేవాడు. ఉండు, తనకెలా ఉందో చూసొస్తాను. అక్క పోయిందనుకుంటే మళ్ళీ తయారైందేంటి?
ఏది చూడని, తలకి దెబ్బ ఏమైనా తగిలిందా? ఏం లేదులే పూజ. ఇప్పుడేం కనిపించట్లేదు కానీ టాబ్లెట్స్ వేసుకోకపోతే సాయంత్రానికి వాపు వస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తా. పూజ వద్దు పూజ, నేను ఇక్కడే ఉంటే అత్తయ్య వాళ్ళు ఫీల్ అవుతారు. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు కదా. నువ్వు చేసిన పనికి అమ్మ వాళ్ళ కోపం వచ్చి వెళ్ళిపోమన్నారు. అలాంటి పనులు చేస్తే కోపం రాదా? అయినా మేం వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవడమేనా? ఇది నా ఇల్లు, నేను వెళ్ళను అని చెప్పచ్చు కదా. మీ అమ్మ వాళ్ళకి ఎదురు సమాధానం చెప్తే మీకు నచ్చదు కదా. సర్లే, నువ్వు వెళ్ళక్కర్లేదు. ఎందుకు? అంటే ఇప్పుడుగా నువ్వు వచ్చి ఉండకపోతే ఆ రౌడీ వెధవల చేతుల్లో మా అందరికీ అప్పుడప్పుడు తాండ్రైపోయేది. ఏదేమైనా మా అమ్మ ఒంటి మీద చేయి పడకుండా ఆపావు, దానికి థ్యాంక్స్. నాకు తెలుసు, మా బావకి నీ మీద కోపం ఉండదని చెప్పాను కదా. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అంటే దాన్ని ఇంట్లో ఉండమనా మళ్ళీ చేతులు కలుపుతున్నావు? అత్తయ్య అది కాదు, ఇప్పుడు క్రాంతినే కదా మనందరికి హెల్ప్ చేసింది. అందుకని చేసిన తప్పుని మాఫీ చేయమంటావా? కోడలా కోడలా కొడుకు పెళ్ళామా అని నెత్తిన పెట్టుకొని ఇల్లంతా తిప్పమంటావా? అది కాదమ్మా. ఒరే పిచ్చాడా, ఆ కిందాక చెప్పింది మర్చిపోయావా? మీ బాస్ మొగుడు ఇంటి మీదకి రౌడీలు వేసుకురావడం, గొడవ చేయడం ఇదంతా ఈవిడ గారు చేయించిన నాటకమే. అత్తయ్య, ఏయ్, దాని మీద ఎందుకు అరుస్తావు? ఇంట్లోంచి మేం గెంటేశాం కాబట్టి, మళ్ళీ మా గడప తొక్కే అవకాశం లేదు కాబట్టి ఈ దారి ఎంచుకున్నాం. మమ్మల్ని ఏదో కాపాడడానికి వచ్చినట్టు కలరింగ్ ఇచ్చి మా ఇంట్లోకి వచ్చావు. నీ నాటకాలు మాకు తెలియవు అనుకోకు. ఆపండి అత్తయ్య, ఆపండి అత్తయ్య, ఆపండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.